సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్ పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని అభినందించారు మంత్రి ఉత్తమ్. పాకిస్తాన్ 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు హతమార్చి భారత లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్లో చాకచక్యంగా సమర్థవంతంగా దేశం గర్వించదగ్గ విధంగా సైన్యం విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికుడిగా, భారతదేశ పౌరుడిగా భారత సైన్యానికి దేశ ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నానని ఉత్తమ్ అన్నారు. త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 9 ఆతంకవాద స్థావరాలు, టెర్రర్ క్యాంప్స్ పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద, టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు, మరి పాకిస్తాన్ దేశానికి సరి అయిన బుద్ధి చెప్పినందుకు, టెర్రరిస్ట్ ని మట్టి కనిపించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా శుభాకాంక్షలు. మీలో చాలా మంది తెలుసు, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్ గా చాలా ఏళ్ళు పనిచేశాను. మరి యుద్ధ విమానాల పైలట్లు గాని, సైన్యంలో ఉన్న వాళ్ళు గాని అందరూ కూడా నిన్న ఆపరేషన్ సింధూర్ లో చాలా సమర్థవంతంగా, చాలా చాకచక్యంగా భారత సైన్యం త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ లో